హలో ఫ్రెండ్స్ అందరికీ గోట్ మిల్క్ సోప్తో ఓట్స్ సోప్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ దీనికైతే మనం ఓట్స్ అయితే మిక్సీ పట్టుకోవాలి. 1 to 2 స్పూన్స్ తీసుకుని ఇలా మిక్సీ పట్టేసుకుంటే మంచిగా ఫైన్ పౌడర్ అనేది వస్తుంది కదా. ఈ ఫైన్ పౌడర్ని జల్లించుకున్న తర్వాత మనకి ఇంకా మెత్తగా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇదైతే 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. తర్వాత మనకి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అని ఉంటుంది, అదైతే తీసుకోవాలి. చాలా మంచిది, ఇదైతే చాలా బాగుంటుంది. బేబీ స్కిన్కి అనేది ఈ ఆయిల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనం న్యాచురల్గా అయినా సరే పైన స్కిన్ పైన అయినా సరే అప్లై చేయొచ్చు, చాలా మంచిది. అండ్ ఇలా వాటర్తో హాట్ వాటర్ అనేది తీసుకోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. డిస్టిల్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే హాట్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఇలా 70 grams అనేది నేను సోప్ బేస్ అనేది తీసుకుంటున్నాను. ఈ 70 grams సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్కి కట్ చేసుకోవడం వల్ల మనకి సోప్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది బాయిల్ చేసుకునేటప్పుడు. సో ఇట్లా తీసుకున్న తర్వాత హనీ కూడా యాడ్ చేసుకోండి. ఒక 4 to 5 drops అనేది హనీ కూడా యాడ్ చేసుకోవాలి, చాలా మంచిది హనీ కూడా. అండ్ ఇట్లా మనం సోప్ బేస్ అనేది ఇలా కరిగించుకున్న తర్వాత మనం ఆ మిక్సర్ ఉంటుంది కదా, ఓట్స్ మిక్సర్, అది కూడా యాడ్ చేసేసుకోవాలి సోప్ బేస్లో. సో లంప్స్ లేకుండా నీట్గా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 1 to 2 seconds వరకు అట్లా బాగా మిక్స్ చేయాలి. వన్స్ ఒకవేళ ఆపారు అంటే కనుక అది గడ్డలు అయిపోతుంది. సో అట్లా అయితే ఆపొద్దు. సో ఎట్లా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా సోప్ బేస్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సోప్ మౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మినిమం 1 to 2 hours అనేది మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత డిమోల్డ్ చేసుకొని మనం యూస్ చేసుకోవడమే. ఈ సోప్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బేబీస్కి అనేది స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డ్రైనెస్ అనేది ఉండనివ్వకుండా స్మూత్నెస్ అనేది చేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ అనేది స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ అనేది ఇస్తుంది. సో ఇది వింటర్లో అయితే ఇది మంచి బెస్ట్ సోప్ అని చెప్పచ్చు బేబీస్కి అయితే. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో, చాలా మంచి బెస్ట్ సోప్ ఇదైతే. మరి మీకు ఈ సోప్ నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది కావాలి అనుకుంటే నాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి, నేనైతే తప్పకుండా వీడియోస్ అనేది చేస్తాను. అండ్ ఇలా మంచి సోప్ అనేది మనం డబ్బులు పెట్టుకోకుండా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేనైతే కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.